అందరికీ నమస్కారం. ఇలా నేను చంద్రగ్రహం గురించి స్టోరీ చెప్తాను. ఒక పెద్ద సముద్రంలో దేవుడు, రాక్షసులు, దేవతలు, రాక్షసులు అమృతం కోసం వెతుకుతారు. కానీ అమృతం ఇద్దరికి ఒకేసారి ఫైండ్ దేవుళ్ళు రాక్షసులు ఒకేసారి ఫైండ్ చేస్తారు. కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నారంటే ఈ రాక్షసులు దొరకకుండా మనమే అమృతం తాగేయాలనుకున్నారు. కానీ వాళ్ళ మొత్తం ఇది నాది నాది అమృతం అని చెప్పుకుంటే అప్పటికి రాక్షసులు తీసేసుకున్నారు. అప్పుడు మొత్తం భక్తులన్నీ వచ్చి విష్ణు స్వామి చెప్తే అప్పుడు చెప్తున్నారు, విష్ణు స్వామి మాకు వాళ్ళు అమృతం ఇవ్వట్ల మొత్తం వాళ్ళే తాగేస్తున్నారని. అప్పుడు విష్ణుదేవికి ఒక ఐడియా వచ్చింది. ఆయన ఒక అందమైన అమ్మాయిలాగా మోహిని అవతారంలో వెళ్ళి రాక్షసుల్లోకి తీసుకెళ్ళారు. అప్పుడు ఏం చేశారు, దేవుళ్ళని రాక్షసుల్ని ఒక చోట్ల కూర్చోబెట్టి అప్పుడు దేవుడికి ఎక్కువ మొత్తం అమృతాన్ని పోస్తారు. కానీ యాక్చువల్లీ ఒక బోల్డెన్ రాక్షసుడు ఒకటి కనిపెట్టేశారు. ఇది వీళ్ళు ఎవరో మనకి పోయకుండా దేవతలకి పోతున్నారంటే ఇది ఒక రాక్షసుడు కాదు, ఎవరో దేవుడు ఇలాగా అందమైన అమ్మాయిలాగా డ్రెస్అప్ చేసుకున్నారు అని అనుకో. అందుకే రాక్షసుడు ఒక మన దేవుళ్ళలాగా డ్రెస్అప్ చేసుకుని మన లోకల్గా వచ్చేసి ఆయన కూడా తాగేశారు. అప్పుడు సూర్యుడు చంద్రుడు వచ్చి విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి చూసారా అది లాస్ట్లో ఉన్న రాక్షసుడు అడొక దేవుడిగా రాక్షసుడు మొత్తం అమృతం మొత్తం తాగేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి కరటం ఉంటుంది కదా, విష్ణు చక్రం ఉంటుంది కదా, ఆ విష్ణు చక్రం చాలా ఫాస్ట్గా తెచ్చేసి మేడ మీద కోసేసారు. రాక్షసు చచ్చిపోయాడు, కానీ మొత్తం బాడీ చచ్చిపోయింది, కానీ హెడ్ చచ్చిపోయాడు. కానీ ఇంకా ఆ అమృతం ఇంకా బాడీలో కల్లా ఇంకా హెడ్ మీద ఉంది కాబట్టి హెడ్ బతికి ఉంది, హెడ్ పవర్ఫుల్గా ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.